IVF ట్రీట్మెంట్స్ పై 20,000 డిస్కౌంట్. డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ను ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. సార్ నమస్కారం సార్. అసలు ఈ ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ అంటే ఏంటి సార్? అసలు ఇది ప్రజలకు చాలామందికి తెలియదు. అసలు ఏంటి సార్ దీని యొక్క ముఖ్య ఉద్దేశం? ఇది ఆంధ్రప్రదేశ్ భూ హక్కుల చట్టం అని ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్టోబర్ 30వ తారీఖు 2023 సంవత్సరంలో అది గెజెట్లో పబ్లిష్ చేసింది. ఇది యాక్చువల్గా ఏంటంటే భారతదేశ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన 2014లో ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ దేశం ఒక రకమైన కొత్త మార్పులకు శ్రీకారం చుట్టాడు. అంతకుముందు ఏంటంటే దాదాపు 60 సంవత్సరాల నుంచి మనకి పంచవర్ష ప్రణాళికలు అని చెప్పేసి ప్రణాళికా సంఘం ద్వారా ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ప్రణాళిక రూపొందించి ఆ దేశం ఎలా అభివృద్ధిలోకి వెళ్ళాలని నిర్ధారించేవాళ్ళు. కానీ ఇది నరేంద్ర మోడీ గారి నేతృత్వం ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత ప్రణాళికా సంఘాన్ని రద్దు చేసి ఆయన నీతి ఆయోగ్ అనే ఒక కొత్త సంస్థని స్థాపించారు. దాంట్లో భాగంగా ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ని ఎక్స్ అఫీషియో మెంబర్గా దాంట్లో ఉంటారు. సో వాళ్ళు భారతదేశానికి సంబంధించి కొన్ని చేంజెస్ చేసుకుంటూ వచ్చారు. సిస్టంలో ఏమేమి మార్పులు రావాలి, లేకపోతే ఎలా చేస్తే బాగుంటుంది భారతదేశం ముందుకెళ్ళాలంటే ఈ ఆధునిక ప్రపంచంలో అని చెప్పేసి వాళ్ళు ఎన్నో రకమైన మార్పులు చేసుకుంటూ వచ్చారు. దాంట్లో భాగంగా ప్రతి గవర్నమెంట్ రికార్డు కూడా డిజిటైజ్ అవ్వాలి. అంటే ఏంది, రికార్డులన్నీ కూడా కంప్యూటరైజ్ చేసి భద్రపరచాలి. ప్రతి మనిషికి కూడా రేపు పొద్దున నాది ఇది పోయింది అది పోయిందని ఉండకూడదు. దాంట్లో భాగంగా 2000 యాక్చువల్గా ఏంటంటే యూపీఏ గవర్నమెంట్ అంటే 2014 ముందు కూడా యూపీఏ గవర్నమెంట్ రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ ద్వారా వాళ్ళు ఒక డ్రాఫ్ట్ మోడల్ యాక్ట్ని తయారు చేశారు. అంటే ప్రతి ఒక్క భారతదేశంలో మనం ఏంటంటే మనం అంతకుముందు సంస్థానాలుగా ఉన్నాం. భారతదేశం ఎట్లా ఉండేదంటే రాజ్యం అంతా కూడా బ్రిటిష్ గవర్నమెంట్ రాకముందు కూడా ఒక్కొక్క సంస్థానం, మనం మద్రాసు ఒక సంస్థానం కింద ఉన్నాము, లేకపోతే కర్ణాటక వాళ్ళు మైసూరు సంస్థానం కింద ఉన్నారు, లేకపోతే కేరళ వాళ్ళు ట్రావెన్కోర్ సంస్థానం కింద ఉన్నారు, తెలంగాణ వాళ్ళు నిజాం సంస్థానం కింద, ఇట్లాగా ఒక్కొక్క ప్రాంతం వాళ్ళు ఒక్కొక్క సంస్థానం కింద ఉన్న తర్వాత బ్రిటిషర్స్ అందరూ వచ్చేసి ఒక రూల్ పెట్టుకొచ్చారు. మనకేది ఇండియన్ పీనల్ కోడ్ కానివ్వండి, ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ కానివ్వండి, ఒక సిస్టమేటిక్గా రూల్ చేయడానికి వాళ్ళు రూల్స్ తీసుకొచ్చారు. సో దీంట్లో భాగంగా యాక్చువల్గా ఏంటంటే ఎక్కడికక్కడ లోకల్ లాస్ ఉన్నాయి. రెవెన్యూ సిస్టమ్ అంటే ఏంటంటే ఒక వ్యవసాయం చేస్తున్నాడు, ఇప్పుడంటే మనకి ఆదాయం వచ్చేసరికి సాఫ్ట్వేర్ కంపెనీల ద్వారా కానీ లేకపోతే వివిధ మార్గాల ద్వారా ఆదాయం వస్తుంది. కానీ ఒకప్పుడు మనకు భారతదేశానికి కానీ ప్రభుత్వానికి కానీ ఆదాయ వనరు ఏదైనా ఉందంటే వ్యవసాయమే. వ్యవసాయం మీద పండించే పంటల మీద వేసే ట్యాక్సుల రూపంలోనే వాళ్ళు వేసేవాళ్ళు. అప్పుడు వాళ్ళు కొన్ని బుక్స్ రాసేవాళ్ళు, ఏది ప్రతి సంవత్సరం పహాని అని లేకపోతే అడంగలని, దానికి సంబంధించి ఎప్పుడో 1910 సంవత్సరంలోనో 1920 సంవత్సరంలోనో ఒక సర్వే చేశారు. సెటిల్మెంట్ రిజిస్టర్ అని ఆర్ఎస్ఆర్ అంటాం మనం, కొన్ని ప్రాంతాల్లో డైక్లాట్ అంటారు. అది బేసిస్గా అంటే ఆ సర్వే చేసినప్పుడు ఆ సర్వేలో ఆ టయానికి ఆ ఓనర్ ఉంటే ఆయన పేరు ఎక్కించేవాళ్ళు ఆక్యుపెంట్గా, లేకపోతే ఏంటంటే డాట్స్ పెట్టేవాళ్ళు. సో ఈ డాట్స్ ఉన్న దాని మీద కూడా గత 50 సంవత్సరాల నుంచి చర్చ జరిగి 2018 సంవత్సరంలో చంద్రబాబు నేతృత్వంలో ఈ డాట్స్ తీసేయాలని చెప్పారు. తర్వాత ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత చాలామందికి అంటే డాట్స్ ఉండడం వల్ల ఆర్ఎస్ఆర్లు ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం ఉన్న ఆ రికార్డులో ఉన్న డాట్స్ మీద కూడా ఇప్పుడు కూడా మనం యుద్ధం చేస్తున్నాం. అయితే ఈ నీతి ఆయోగ్ మోడల్ యాక్ట్ తయారు చేసి ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పంపించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ టైటిలింగ్ యాక్టు ఏ రకంగా మనకు ఉపయోగపడుద్ది, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూడా ప్రజలకి మనం ఎలా సేవ చేయాలి అంటే ఏదైనా కానీ ఇప్పుడు ఇంటింటికి రేషన్ కానివ్వండి, ఇంటి దగ్గరికే పెన్షన్ కానివ్వండి, ఏదైనా ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రతి కార్యక్రమం కూడా ప్రజలకి చేరాలి, ప్రజలకు సేవే పరమావధిగా ఆయన భావించి ప్రతి కార్యక్రమం చేస్తున్నాడు. దీంట్లో భాగంగా రెవెన్యూ సిస్టంలో జరిగిన అవకతవకలు అంటే ఇప్పుడు సాధ్యమైనంత వరకు ఇప్పుడు దాదాపు 4,50,000 కేసులు మనం ఇప్పుడు ఏంటంటే ఈ కోర్ట్స్ అని చెప్పేసి కంప్యూటరైజ్ చేశారు. కేసులన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా ఈ కోర్ట్ సిస్టమ్ అని తీసుకొచ్చి ఎక్కడికక్కడ ఏ కేసు ఫైల్ చేసినా ఎమ్మటే కంప్యూటరైజ్ చేస్తారు, ఒక నెంబర్ ఇస్తారు. ఇప్పుడు ఆ రికార్డ్స్ అని చూస్తే మనకి ఓన్లీ సివిల్ కేసులే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సివిల్ సైడ్ డిస్టిక్ లెవెల్లో చూస్తే దాదాపు 4,50,000 నుంచి 5 లక్షల దాకా కేసులు ఉన్నాయి. అందులో ఎక్కువ కేసులు భూమికి సంబంధించే ఉన్నాయి. భూమే మెయిన్ లిటిగేషన్గా ఉంది కాబట్టి ప్రజలకి ఏదైనా చెయ్యాలి అంటే ఒకటి సర్వే కరెక్ట్గా చేసి ఇది మీ భూమి ఇన్ని సంవత్సరాలు మీకు ఎప్పుడో 1910 సంవత్సరంలో జరిగిన సర్వే ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడే జరగబోతుంది. ఈ సర్వే చేసిన తర్వాత ఉపయోగం ఉంది, సర్వే చేశారు అయిపోయింది. కానీ దీనికి ఒక సర్టిఫికేట్ ఇవ్వాలి. ఈ సర్టిఫికేట్ అయితే గవర్నమెంట్ నుంచి మీరు ఇన్ని సంవత్సరాల నుంచి ఓనర్గా ఉన్నారు, మీకు ఇగో సర్వే చేసాం మీది ఓనర్ అంటే కరెక్ట్గా ఏంటంటే మనం ఒక మ్యాప్ పెడితే టక్మని ఆ బౌండరీస్తో సహా మీకు ఓనర్షిప్ వచ్చింది. ఇది భారతదేశ ప్రభుత్వం మోడల్ యాక్ట్ తయారు చేసి రాష్ట్రాలకు పంపించింది, అన్ని రాష్ట్రాలకు పంపించింది, ఒక మన రాష్ట్రమనే కాదు. ఇది నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో జరిగిన ఎక్స్ అఫీషియో చైర్మన్గా ఉండి నీతి ఆయోగ్ ద్వారా రూపొందించబడి ఇది కేంద్ర ప్రభుత్వం ద్వారా అన్ని రాష్ట్రాలకు పంపించబడే చట్టం. ఈ చట్టం మీద కొన్ని
ప్రతిపక్షాలు కానివ్వండి, లేకపోతే కొన్ని మీడియా హౌస్లు కానివ్వండి, ప్రజల్ని భయభ్రాంతులు గురి చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు రాగానే ఈ భూములను తీసుకుంటాడు, ఏదో అవకతవకలు చేస్తాడు, ప్రజల దగ్గర భూములు లాక్కుంటాడు, మీకు అసలు ఉండదు, జిరాక్స్లు ఇస్తాడు, ఒరిజినల్స్ ఉండవు అని ఏదో విపరీతమైన అపోహలు క్రియేట్ చేస్తున్నారు. ఈరోజు మనం చూసినట్టయితే ఈరోజు ఎవరైతే దాదాపు 15 రోజుల నుంచి విపరీతంగా భయభ్రాంతులు గురి చేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఈరోజు మనకు తెలిసింది ఏంటంటే అసెంబ్లీ సాక్షిగా పయ్యావుల కేశవ్ గారు, అంటే ఆయన పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్గా ఉండి, పిఎస్సి చైర్మన్గా ఉండి, అసెంబ్లీలో ఆయన సొంత నోటితో చెప్పిన మాటలు ఏంటంటే ఈ చట్టము ఆస్ట్రేలియాలో ఉంది, ఎప్పుడో సంవత్సరాల క్రితం ఉంది, ఆస్ట్రేలియాలో ఉంది, తర్వాత రాజస్థాన్లో కూడా యాక్ట్ పెట్టారు కానీ కొంచెం అమలుకు సంబంధించి కొన్ని జరుగుతున్నాయి అని ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చి ఈ చట్టం చాలా మంచిది, ప్రజలకు ఉపయోగం అని ఆయన చెప్పాడు. ఈనాడు కూడా అన్నదాత అనే కార్యక్రమం ద్వారా పబ్లిక్కి చాలా ఉపయోగపడుతుందని చాలా గొప్పగా చెప్పారు. అటువంటి వ్యక్తులు ఈరోజు ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని ప్రజలను భయభ్రాంతులు గురి చేయడానికి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్టు చెల్లదు, లేకపోతే మోసపూరితం, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసి లాక్కెళ్ళిపోతారంటున్నారు. ఒకటి, ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం, ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల వలన ఎన్నుకోబడ్డ ప్రభుత్వాలు ఇవన్నీ కూడా. డెమోక్రసీలు ఏ వ్యక్తి కూడా పర్మనెంట్గా ఉండరు. ఒక చట్టం చేశారు అంటే ఆ ప్రభుత్వం లక్ష్యం ఏముంటుందంటే ఆ ప్రభుత్వం ప్రజలకు ఎంత సేవ చేయగలుగుతుంది ఈ చట్టం వల్ల అనేదే చూస్తారు తప్పితే ఇది నేను తీసుకెళ్తాను, నేను ఉంచుకుంటాను. ఆ రకంగా చూసినట్టయితే చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు. ఆయన చేసిన చట్టాలు ఒకటన్నా ప్రజలకు ఉపయోగపడే చట్టం ఒకటి కూడా లేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన దాన్ని ఇది ఎట్లాగా దీన్ని బ్లేమ్ చేయాలి అని చెప్పేసి తిరుగుతున్నాడు తప్పితే, ఇప్పుడు ఇక్కడ సిఆర్డిఏ చట్టం తీసుకొచ్చాడు. ఇది చేసేటప్పుడు ఈ రాష్ట్రానికి 3 ప్రాంతాలు, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ విడిపోవడానికి ప్రధానమైన కారణం తెలంగాణ ప్రాంతం బాగా దెబ్బతిన్నదని వాళ్ళందరూ యాజిటేట్ చేసి మనం నిలగొట్టారు. ఆ సందర్భంగా మనం ఎఫెక్టివ్గా తెలుసుకోగలిగింది ఏంది, ఈ విభజన నుంచి ఒక చోట అభివృద్ధి కేంద్రీకృతం అయితే మిగతా ప్రాంతాల్లో ఒక అలజడి వచ్చి, ఒక రకమైన అసంతృప్తి వచ్చి ఈ రాష్ట్ర విభజన కారణం అవుతుందని తెలుసుకొని ఈ 3 ప్రాంతాలకు ఎలా చేయాలని ఆలోచించకుండా మళ్ళీ ఇక్కడ ఒక సిఆర్డీఏ తీసుకొచ్చి పెట్టి ఈ యాక్ట్ పెట్టి ఇక్కడ కూడా ఎంత దారుణం చేశారంటే, మొన్న కేసీఆర్ నాని గారు చెప్తున్నారు, విజయవాడ సిటీకి 100 కోట్ల రూపాయలు ఇవ్వలేదంట. ఇక్కడే నేను మొత్తం కూడా డెవలప్ చేసేది ఇక్కడే, నేను వేరే ప్రాంతానికి చెయ్యను, పక్కనున్న గుంటూరు కానీ పక్కనున్న విజయవాడ కానీ ఒక్క రూపాయి కూడా డబ్బులు ఇవ్వకుండా, అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా, ఉన్న సిటీని డెవలప్ చేయకుండా, ఎక్కడో కొత్త సిటీని నాకు ఉపయోగపడిద్ది, నా ప్రాంత ప్రజలకి ఉపయోగం కాకుండా నా పార్టీ కార్యకర్తలకి నా వాళ్ళకైనా చూశారు తప్పితే, కొన్ని యాక్చువల్గా డెవలప్డ్ జోన్స్ అన్నిటిని కూడా ఆయన అగ్రికల్చర్ జోన్స్గా మార్చేసి, రీక్రియేషనల్ జోన్స్గా మార్చేసి అదంతా కూడా అస్తవ్యస్తం చేశాడు. కానీ ఈ చట్టం, ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ చట్టం వల్ల గొప్పతనం ఏంటంటే, ఈరోజు నేను యాజ్ అన్ అడ్వకేట్గా రియల్ ఎస్టేట్ చాలా ఒపీనియన్స్ ఇచ్చాను, హైదరాబాద్లో చాలా కార్పొరేట్ కంపెనీలకు ఒపీనియన్లు ఇచ్చాను. వాళ్ళు చూసేది ఏంటంటే, అమెరికా నుంచి వచ్చాడు అనుకోండి, అతను వచ్చిన తర్వాత నేను ఒక 100 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేయాలి అంటే ఫస్ట్ చూసేది ఏంటంటే గవర్నమెంట్కి డబ్బులు కడతాడు, కట్టిన తర్వాత సర్టిఫికేట్ తీసుకుంటాడు. లేకపోతే డబ్బులు గవర్నమెంట్ దగ్గర కొనలేదు, గవర్నమెంట్ దగ్గర తీసుకోలేదు అనుకోండి, ప్రైవేట్ ఇండివిజువల్ దగ్గర తీసుకున్నాడు అనుకోండి, తీసుకున్న తర్వాత అతను ఏదైనా లైసెన్సులు కానీ అప్రూవల్కి కానీ ఏదైనా వెళ్ళాడు అనుకోండి, పలానా సివిల్ కోర్టులో ఇంజక్షన్ సూట్ ఉందండి, పలానా చోట ఇది సర్వేకి సంబంధించిన డిస్టర్బెన్స్ ఉందని అని చెప్పేసి ఇవన్నీ కొత్త తెలుసుకొని, లేకపోతే ఇది సక్సెషన్ ఉంది అంటే, ఇప్పుడు మనకేంటంటే 2005లో యూపీఏ చట్టం ద్వారా ఏంటంటే పూర్వీకుల ఆస్తులు కూడా ఆడవాళ్ళకి హక్కు ఉంది అని చెప్పేసి కొంత మార్పు జరిగింది. సో ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని కొత్త లిటిగేషన్స్ వచ్చి కొన్న వ్యక్తి ఏదైతే నేను ఒక ఇండస్ట్రీ పెడదాము 10 మందికి ఉపయోగపడదామని పెట్టిన వ్యక్తి, ఈ లిటిగేషన్స్ వల్ల అతనికి ఇది క్లియర్ టైటిల్ ఉందా లేదా, ఈ ప్రాపర్టీ నేను పెట్టింది ఇప్పుడు 100 కోట్లు పెట్టాను, తర్వాత 500 కోట్లు పెడతాను, పెట్టిన తర్వాత రేపు డిస్ప్యూట్లోకి వెళ్ళింది అనుకోండి, ఇది ఏ రకంగా నేను ఈ సంస్థని కానీ నా ఆర్గనైజేషన్ కానీ నాకు పెట్టే ఇన్వెస్టర్స్, ఎందుకంటే ఒక కంపెనీకి ఎంతో నమ్మకంగా కొంతమంది ఫైనాన్షియల్స్ వచ్చి ఇన్వెస్ట్ చేస్తారు, మరి అదంతా జరిగిద్దా లేదా, ఇవన్నీ ఆలోచించి గవర్నమెంట్ ఏంటంటే డీటెయిల్గా ఆలోచించి ఒక సర్వే చేసిన తర్వాత ఇగో ఇతను సర్వే చేసాము, ఇతని పేరు మరి ఇతనైతే అప్లికేషన్ రికార్డ్స్ ప్రకారం అయితే అన్ని రికార్డ్స్ ప్రకారం ఇది ఉంది, మీకు ఒక పబ్లిక్ నోటీస్ ఇస్తున్నాం, మీకు ఎవరికైనా కానీ అది అంతా కూడా ఏంటంటే వెబ్సైట్లో ఉంటుంది, అంతా ఉంటుంది, దీని మీద ఎవరికైనా అబ్జెక్షన్ ఉన్నట్టయితే రండి చెప్తాం, దాని మీద అబ్జెక్షన్ ఉంటే రైజ్ చేయండి అన్నారు. కానీ మనకేంటంటే అండి, భారతదేశంలో మనకి ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ ఉంది, ఇండియన్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీస్ యాక్ట్ ఉంది, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ యాక్ట్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటికి వ్యతిరేకంగా ఈ యాక్ట్ రూపొందించబడాల. ఈ యాక్ట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ అన్ని యాక్టులు ఏది ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్లో మీరు ఏదైతే ప్రాపర్టీని ట్రాన్స్ఫర్ చేస్తారో, అది సేల్ డీడ్ కానివ్వండి, గిఫ్ట్ డీడ్ కానివ్వండి, ఎక్స్చేంజ్ డీడ్ కానీ ఏదైతే చేస్తారో వాటితో పాటు ఆ హక్కులు కూడా భద్రపరచడానికి రూపొందించిన చట్టమే ఇది ఒకదానికి వ్యతిరేకం కాదు. మీకు యాక్చువల్గా కొంతమంది అంటున్నారు స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్లో ఇది వ్యతిరేకంగా ఉందండి, డిక్లరేషన్ సూట్ అయ్యలేదని. నేను ప్రాపర్టీ నేను కొన్నాను, నాకు అగ్రిమెంట్ చేశాడు, అతను అమ్మని అంటున్నాడు, ఈ టైటిలింగ్ యాక్ట్ అది ఏ రకంగా అడ్డంగా కాదు, సివిల్ సూట్కి వెళ్ళొచ్చు, సివిల్ సూట్ వేయొచ్చు, నాకు డిక్లరేషన్ అతను స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ నాకు ఇవ్వండి అని అడగొచ్చు. దీనికి ఇది ఏ అడ్డం కాదు. ఇది ఏంటంటే మనకి పట్టాదారు పాస్బుక్ యాక్ట్ అని ఉంది, మరి సేల్ డీడ్ ఉన్నా కానీ పట్టాదారు పాస్బుక్ ఎందుకు తీసుకోవాలంటాం?
పట్టాదారు పాస్బుక్లో ఎంట్రీస్ ఏదైనా తప్పు వస్తే మరి ఎంఆర్ఓ దగ్గరికి ఎందుకు వెళ్ళాలంటాం? మరి ఇది సివిల్ కోర్టుకి వెళ్ళొచ్చు కదా. మనకి మరి బ్యాంకు ఒక 20 లక్షల కంటే ఎక్కువ నేను బాకీ ఉన్నట్టయితే బ్యాంకులు డిఆర్టీ దగ్గరికి ఎందుకు వెళ్తున్నాయి, సివిల్ కోర్టుకి ఎందుకు వెళ్ళట్లేదు? లేకపోతే కంపెనీ ఉంది, కంపెనీలో డిస్ప్యూట్ వస్తే ఎన్సీఎల్టీకి ఎందుకు వెళ్తున్నారు, హైకోర్టుకు కానీ లేకపోతే కింద కోర్టుకి ఎందుకు వెళ్ళట్లేదు? ఎందుకంటే భారత ప్రభుత్వం గత కొన్ని సంవత్సరాల నుంచి లిటిగేషన్ సిస్టమ్ని లిబరలైజ్ చేయడానికి, అంటే సిస్టమేటిక్గా ఉంచడానికి, బ్యాంకు డ్యూస్ అన్నీ కూడా ఒక చోట రికవర్ చేయడానికి ఏమో డిఆర్టీ యాక్ట్ పెట్టారు, కంపెనీలు ఇబ్బందులు పడే వాటికి ఏమో ఎన్సీఎల్టీ యాక్ట్ పెట్టారు. సో ఇవి అన్నీ కూడా సిస్టమ్ చేశారు. ఈ యాక్ట్లో కూడా ఏదైనా అవకతవకలు ఉంటే, ఎందుకంటే గవర్నమెంట్ గెజెట్లో పబ్లిష్ చేసింది తప్పితే ఇంతవరకు దీని మీద రూల్స్ ఫ్రేమ్ చేయాల. కానీ ప్రజల్ని భయభ్రాంతులు గురి చేయడానికి, ప్రజల్ని వాళ్ళల్లో మనసులో అపోహలు క్రియేట్ చేసి ఒక రాజకీయ లబ్ధి పొందాలని కనపడుతుంది తప్పితే, ఏది వాళ్ళే అంతకుముందు పొగిడారు చాలా గొప్ప చట్టం, ఈ చట్టం చాలా అవసరం అన్న వ్యక్తులే ఇప్పుడు వాళ్ళే ప్రజల్లో భయభ్రాంతులు గురి చేసి లాభం పొందాలని చూస్తున్నారు తప్పితే, ఇది రాజకీయ దురుద్దేశాలతో కూడుకున్న ఆరోపణలు తప్పితే ఇది ప్రజలకు ఉపయోగపడే చట్టం. ఈవెన్ ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు రారు కానీ ముఖ్యమంత్రిగా, మళ్ళీ ఒకవేళ అతను వచ్చినా కానీ అతను కూడా ఖచ్చితంగా దీన్ని అమలు చేస్తాను, నేనే వీరుణ్ణి చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తానని నేను అనుకుంటున్నాను. కానీ దీంట్లో ఏదన్నా కానీ ఎవరికైనా ఇబ్బంది వస్తే, యాక్చువల్గా ఏంటంటే బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కొంతమంది మిగతా ఇండివిజువల్గా కూడా మన హైకోర్టులో దీని మీద లిటిగేషన్ వేశారు, రిట్ పిటిషన్స్ ఫైల్ చేశారు. ఆనరబుల్ చీఫ్ జస్టిస్ విన్నారు, మ్యాటర్ వినేసి దీని మీద యాక్చువల్గా గవర్నమెంట్ కూడా వ్యూ తీసుకుంటే గవర్నమెంట్ ఏం చెప్పారంటే, మేము ఇంతవరకు రూల్స్ ఫ్రేమ్ చేయలేదు, ప్రస్తుతానికైతే గవర్నమెంట్ మేము ఇంత రూల్స్ ఫ్రేమ్ చేసే విధానంలో ఉన్నాం కాబట్టి ఎటువంటి ఇంప్లిమెంటేషన్ అయితే జరగలేదని కోర్టుకి ఒక మాట చెప్పడం జరిగింది. సో దాని ప్రకారం ఏంటంటే ప్రస్తుతానికి ఈ యొక్క యాక్ట్ యొక్క అంటే ఇంప్లిమెంటేషన్లో వర్క్ మాత్రం ఇంతవరకు ఏం జరగలేదు. ప్రజలు ఎవరు భయభ్రాంతులు గురి కావాల్సిన పని లేదు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాల నుంచి ప్రజలకు మంచే చేశాడు, దీని ద్వారా కూడా మంచే చేస్తాడు తప్పితే ఏ రోజు కూడా ఇబ్బంది పెట్టడు. సో ఈ విషయం మీద నేను స్పష్టంగా తేల్చొస్తుంది ఏంటంటే, ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రజల కొరకు ప్రజాప్రభుత్వం తీసుకొచ్చిన ఒక మంచి చట్టం. దీంట్లో ఏదన్నా ఇబ్బందులు ఉంటే హైకోర్టులో ఆల్రెడీ పెండింగ్ ఉంది కాబట్టి హైకోర్టు కొన్ని గైడెన్స్ ఇవ్వచ్చు. దాని ప్రకారం ప్రజల నుంచి కూడా అబ్జెక్షన్స్ ఏదైనా అభ్యంతరాలు ఉంటే తెలపమని చెప్పాము. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ప్రజల పక్షపాతి, ఆయన ప్రతిదీ కూడా ఆలోచించే నిర్ణయం తీసుకుంటాడు. ప్రజలకు ఇబ్బంది కలిగేదైతే ఆయన ఏ రోజు చేయడు, అది నాకు ముమ్మాటికి నమ్మకం. ఎందుకంటే గత 5 సంవత్సరాల నుంచి చూస్తున్నాం, ఆయన కుటుంబం అన్నీ వదిలేసి 24 గంటలు, ఎంత కరోనా టైం అయినా కానీ అందరూ ఎక్కడెక్కడ తిరిగినా కానీ 2 సంవత్సరాల కరోనా టైంలో రాష్ట్రం కోసమే కేటాయించి ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ ప్రజల సంక్షేమ విషయంలో కానీ అభివృద్ధి విషయంలో కానీ ఎక్కువ వెనకాడలేదు. కాబట్టి ఈ చట్టం మాత్రం ప్రజలకు ఉపయోగం, కానీ వాళ్ళ అపోహలు ఎవరు నమ్మొద్దు. వాళ్ళు అన్నీ కూడా జనాలను భయభ్రాంతులు చేసి జనమంతా దగ్గర నుంచి ఓట్లు తీసుకొని లాభం పొందాలనుకుంటున్నారు తప్పితే వేరే మంచి ఉద్దేశం లేదని నేను తెలియజేస్తున్నాను.